రికార్డింగ్ నెంబర్ 22. మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 22వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ ధర్మ మర్మము అని హెడ్డింగ్ ఉన్నది. రంగనాథుణ్ణి చూడటం కోసమని తల్లిదండ్రులతో ఆయన శిష్యులతో కూడి బయలుదేరిన మన గోదాదేవి గర్భాలయంలోకి వెళ్తూ ఉండగానే ఒక కాంతి పుంజం ఆవిడ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఆవిడ శరీరమే ఒక తెప్పలాగా, ఒక బోట్ లాగా, ఒక పడవలాగా అయిపోయి ఆ కాంతి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉన్నట్టుగా స్మూత్ గా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రయాణం ఆవిడని సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళిందో చెప్పుకున్నాం మనం. సరాసరి రంగనాథుడి వైకుంఠ సీమలో ఉన్న స్వామి వక్షస్థలంలో గోదాదేవి లీనమైపోయేదాకా తీసుకెళ్ళింది. ఆ కాంతి పుంజం ఆవిడ్ని. కాంతి పుంజం అంటే వెలుగే ఒక ప్రవాహం లాగా, వెలుగే ఒక కాంతి కిరణం అయితే ఒక్కటి అని చెప్పుకుంటాం. కాంతి పుంజం అయితే మొత్తం కాంతిలోనే ప్రయాణం చేసింది ఆవిడ. ఆ కాంతి ఆవిడని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే రంగనాథుడి హృదయంలోకి వెళ్ళి ఆవిడ తానే అక్కడున్నది అని తెలుసుకొని అందులో కలిసిపోయింది ఆవిడ. అట్లా కలిసిపోయిన ఆవిడ 22వ రోజు తెల్లవారుతూ ఉండగానే ఆవిడ ప్రజ్ఞ లేచి మేలుకొని తండ్రి ఇంట్లో ఉన్నటువంటి తన శరీరంలో ప్రవేశించింది. ఆ ప్రజ్ఞ లేచి కోనేటికి చేరుకుని చక్కగా మంచి తేట నీళ్ళల్లో స్నానం చేసి కలువ పూల దండ కట్టి మెళ్ళో వేసుకుంది. బాలగోపాల దేవుడి గుడికి చేరుకుని స్వామి వక్షస్థలం మీద తన పూలమాలను అలంకరించింది. జాగ్రత్తగా చూస్తే ఆవిడకి తన చంద్రహారం స్వామికి మెడలో కనపడింది. అంతకుముందు వేసింది కదా ఆవిడ వెళ్తూ. గోదాదేవి మురిసిపోయింది. స్వామిని ఇలా అడిగింది, మహానుభావ, నేను మొదట నీ రూపాన్నే కదా వరించాను, నన్ను రంగనాథుడి దగ్గరికి ఎందుకు పంపించావు? దాని అర్థం నాకు చెప్పాలి, నువ్వు చెప్తే నేను తృప్తి పెడతాను అని చక్కగా అడిగింది. అడిగితే కృష్ణుడు ఇట్లా అన్నట్ట, సర్వజీవుల హృదయాల్లో ఉన్న స్వామి ఒక్కడే కదా, అన్ని తత్వాల్లో ఉన్న స్వామి ఒక్కడే ఉన్నాడు. అట్లా కాకుండా మనస్సుతో ఏదో ఒక రూపాన్ని కోరుకుంటే, అంటే నువ్వు విభజించి కట్ చేసి ఇది కావాలి అని చెప్పినప్పుడు నిన్ను నువ్వు మనల్ని మనం సపరేట్ చేసుకుంటాం. కోరిక చెడ్డది అనే మాట అట్లా వచ్చిందనమాట. కోరిక చెడ్డదేం కాదు. ఎట్లా చెడ్డదంటే భగవంతుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుంది, మన నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది. ఎట్లాగూ అంటే కోరిక అనేది ఉండాలంటే మనం ఉండాలి, మనం సపరేట్గా ఉండాలి. మనం భగవంతుడిలో కలిసిపోయి మనము ఆయన ఒకటైపోయినప్పుడు కోరిక ఉండే ప్రసక్తే లేదు, రెండో వస్తువే లేదు అక్కడ. కానీ మనం భగవంతుడి నుంచి విడిపడి మనం సెపరేట్గా ఒక పర్సనాలిటీగా, ఒక పర్సన్గా ఉండి కోరినప్పుడు ఏమవుతుంది, ఇంకా సెపరేషన్ జరుగుతుంది. ఆ సెపరేషన్ అనేది భగవంతుడి దగ్గరికి అయితే ఎప్పుడూ తీసుకెళ్ళదు. అనేక కోరికలు పుట్టుకొస్తాయి. పైగా ఒక కోరిక అయితే ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. అంతేకాదు, మనం కూడా అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. ఎవరినో ప్రేమిస్తుంది ఒక అమ్మాయి, పాపం అతన్ని చేసుకోవటానికి నానా తంటాలు పడుతుంది, తల్లిదండ్రులను ఎదిరిస్తుంది, సంఘాన్ని ఎదిరిస్తుంది, ఎలాగోలా చేసుకున్న తర్వాత ఏమవుతోంది, ఏం చూసి ప్రేమించింది, ఆ మనిషిలో ఏదో ఆవిడికి నచ్చింది, ఆ మనిషి యందు ఇష్టం ఏర్పడింది. ఈ ఇష్టము అయిష్టము ఇవి రెండు కూడా మనుషుల్ని అధోగతికి లాగుతాయి అని చెప్పటం కోసమే ఈ గోదాదేవి స్టోరీ ఎంతో చక్కగా మలుచుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈవిడ జీవితం అందరికీ కనువిప్పు కావాలి, తాను కోరినది కాదు, తనకు ఉన్నది తృప్తిపడే పద్ధతి ఆయన నిరూపించాడనమాట. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, అనేక రూపాలు ఉన్నాయి, అన్ని రూపాలు నావే, వీడు కాదు వాడు, వాడు కాదు వీడు, అంటే అంతా ఒకటిగానే ఉంటుంది జీవితం. నీకు ఎలా ఉన్నదో అది ఇంపార్టెంట్ గానే, అంటే నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది అని ఇండికేట్ చేస్తున్నాడు ఇక్కడ. నువ్వు నన్ను చూసినప్పుడు అక్కడ నేనే కనపడతాను నీకు, నువ్వు వేరే వాళ్ళని చూస్తే వేరే వాళ్ళు కనపడతారు. మన జీవితాలు అలాగే ఉన్నాయి, మనం గమనించుకోవటం లేదు. నువ్వు నన్ను సర్వత్రా చూసినప్పుడు నీకు ఇంకా సమస్య ఏముంటుంది అని అడుగుతున్నాడు. ఎవరికైనా అంతే, మనకు కూడా అంతే, గోదాదేవికే కాదు, సర్వత్రా పరమాత్మే ఉన్నాడు. వీళ్ళందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం ఒక రోల్ ప్లేకి, ఒక నాటకానికి ఇక్కడ చేరాం. ఎవరి పాత్ర వాళ్ళని పోషిస్తూ ఉన్నాం, కానీ ఉన్నది పరమాత్మే.
రోల్ ప్లే అయిపోగానే బొమ్మను ఎత్తుకెళ్ళిపోతున్నాడు పరమాత్మ. తెలుస్తోంది మనకు కూడా అది. అయ్యో! ఇదేమిటి ఇంత చిన్న విషయమే కదా! అంతా ఉన్నదంతా పరమాత్మే గదా! అనుకున్నప్పుడు ఉండేటటువంటి మనశ్శాంతి, ఆ ఘర్షణ లేని జీవితం, స్థిమితమైన, ప్రశాంతమైన జీవితం మనకసలు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. ఎందుకంటే మనం పరమాత్మని సర్వత్రా చూడటం లేదు. అదే గోదకు కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. మనస్సు ఒక రూపాన్ని కోరుకుంటే ఆ రూపం మమకారాన్ని రేపుతుంది. మమ అంటే నాది, నాకు కావాలి. నేనున్నాను, నాకు కావాలి. ఆ మమకారం అనేది పోనీ నీకు ఆ శక్తి ఉందా? దాన్ని ఎప్పుడు నీ జీవితం అంతా నిలబెట్టుకోగలిగిన శక్తి నీకున్నదా? నువ్వు కోరిన రూపం నీకొస్తే నీ జీవితాన్ని సుఖవంతం చేసుకునేగలిగే శక్తి నీకున్నదా? ఎందుకు భ్రమ పెడుతుందో తెలియదు మనస్సు. ఒక కోరిక కోరుతుంది. అది ఉంటే బాగుండు, అది ఉంటే అదొక్కటి ఉంటే చాలా అనిపిస్తుంది. అనిపించటాలన్నీ పక్కన పెట్టిన స్థితి గోదాదేవిది. అందుకనే ఆవిడ చక్కగా స్వామిని అడగగలిగింది, ఇట్లా ఎందుకు చేశావు నాకు చెప్పు అని. అంతేగాని కుంగి కృషించిపోలేదు. నువ్వు చెప్పింది నేను చెయ్యను అని ఆవిడ అనలేదు. సో చక్కగా అడుగుతుంటే ఆయన చెబుతున్నాడు, ఒక రూపానికి నీకు ఏదైతే ఒక రూపం అని ఇవాళ అడుగుతున్నావో దానికి ఒక ఎప్పుడు ఇలాగే ఉంటుందనే గ్యారంటీ లేదు అసలు. లేని గ్యారంటీ లేని దాన్ని గురించి నిశ్చితమైనటువంటి రూపం అనేది లేనప్పుడు కోరికలతో కలిసి ఉన్న రూపం మనస్సుకు కల్లోలాన్ని కలిగిస్తుంది. నువ్వు ఇలా అనుకున్నానే అలా అయిందే అని తర్వాత బాధపడతావు. చిట్ట చివరికి నిజంగా మిగిలేది కోరికకు బియాండ్ గా ఉన్న రూపమే అసలు ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా తన భక్తులను ఎంతో కరుణతో చూస్తాడు. అందుకే సర్వత్రా వాళ్ళు తనను గుర్తించాలని ఆయన కోరుకుంటాడు. ఒకే దేవుణ్ణి పట్టు కూర్చున్న వాళ్ళ పట్టుదలలన్నీ సడలింప చేసి తీరుతాడు, పట్టుబడతాడు ఆయన. నేను నన్ను ఇంకో చోట కూడా చూడు అని. మనం నిజంగా గమనిస్తే మనల్ని ఏడిపించే వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళ వెనకాల నుంచి కొంటె కృష్ణుడిని నవ్వటం మనకు అర్థమవుతుంది. మనకు కూడా తెలిసిన విషయం, ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక కలుగుతుంది. దీనికి అంతు దరి లేదు. తర్వాత కోరిక రూపంలో మనల్ని మనం ముక్కలుగా చేసేసుకుంటున్నాము. ఆ కోరికలు తీరటం అనే దానికి అర్థం లేదు. మనకి వచ్చేవి ఎలాగూ వస్తాయి, రానివి ఎంత కోరినా రావు. ఆ విషయం మనకు అర్థం అవటం కోసమని భగవంతుడు నువ్వు కోరకుండానే నీకు సమస్తం వస్తాయి. ఎందుకు నువ్వు కోరిక రూపంలో అది నీ మనస్సుని నువ్వు మలినం చేసుకుంటావు, టెయింట్ ఎందుకు చేసుకుంటావు అంటున్నాడు. లోకంలో ఎన్నో రకాలు ఉన్నారు. అన్నిటి వెనకాల ఒకే ఒక సత్యం ఉంది. సత్యంలో ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యంలో ఒక తరహానే ఉంటుంది. లోకంలోని సృష్టిలో ఉన్న అందరి మనసుల్లో పుట్టే ఊహలన్నీ సత్యం కాదు. లోకంలోని తరహాలన్నీ నాలోనే పుట్టుకొస్తున్నాయి. అన్ని మతాలు, ఆరాధనలు, యోగ మార్గాలు మాయ మాత్రమే కాదు, వాటి వెనకాల, మాయ వెనకాల ఉన్న సత్యం నేనే. అది మాయాన్ని తెలుసుకున్నప్పుడు ఉన్నవాణ్ణి నేనే, సత్యమే, సత్యంగా ఉన్నవాణ్ణి నేనుంటేనే నా మీద మాయ ఉండటానికి అవకాశం ఉంటుంది. అసలు వస్తువు నేను. నీ కంటితో మటుకే నువ్వు చూసినప్పుడు మనస్సు నిలబడాలంటే ఒక ఆధారం కావాలి. కాబట్టి ఆధారం కోసం ఒక రూపాన్ని నువ్వు ఒక ప్రజ్ఞతో చూస్తున్నావు. గాని అన్ని కోట్ల కొద్ది రూపాలు నాలోనే రూపందిద్దుకుంటున్నాయి, నాలోనే నటిస్తున్నాయి, నాలోనే మళ్ళీ కరిగిపోతున్న విషయం నీకు తెలుస్తుంది. సర్వత్రా నన్ను చూడగలిగినప్పుడు, బ్యాక్గ్రౌండ్గా నువ్వు నన్ను చూడగలిగినప్పుడు అన్ని రూపాలు నావేనని, నా దగ్గర నుంచే వస్తున్నాయని, మళ్ళీ నాలోనే కలిసిపోతున్నాయని నీకు తెలుస్తుంది. గోదాకుమారి, నువ్వు నా వక్షస్థలంలో నిలబడి కళ్ళు మూసుకొని మోహం లేకుండా చూడు, నీకు విషయం అర్థమవుతుంది అని ఆవిడ నమాంతంగా ఎత్తుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆవిడ పరవశత్వంతో కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆవిడకి ఏం కనపడిందంటే, అద్భుతమైన సువిశాలమైన ఆకాశం అంతా కూడా, మొత్తం స్పేస్ ఎంతైతే ఉన్నదో అదంతా ఒక రూపంగా ఉన్నట్టుగా కనపడింది. ఆ రూపంలోనే మొత్తం సూర్యచంద్రులు, గ్రహగోళాల కుటుంబాలు, కోట్ల కొద్ది తారకలు విహరిస్తున్నాయి. శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కనబడ్డారు. సకల జీవరాశుల సమూహాలు ఆకాశంలోనే పుట్టి మండలాకారంలో గిరగిరా రౌండ్గా తిరుగుతూ తల్లకిందులైపోతున్నాయి. కాల ప్రవాహాలు, దాంట్లో ఉండేటటువంటి హెచ్చు తగ్గులు, చోటు, దాంట్లో ఉండే భాగాలు, దాంట్లో రకరకాల ప్రవర్తనలు అన్నీ ఒక సిస్టమేటిక్గా నాట్యంలాగా చేస్తూ ఆకాశంలోనే అన్నీ కనపడినాయి ఆవిడకి.
ఆయనే విశ్వమయ మూర్తి. ఆ విశ్వమయుడైనటువంటి మూర్తి కంటే ఆ విశ్వమంతా ఆయన శరీరంగా ఉన్నది. అటువంటి మూర్తికి ఆ మేఘాలన్నీ కూడా జుట్టులాగా ఉన్నాయిట, తల మీద కేశాల్లాగా ఉన్నాయిట. వేదాలన్నీ ఆయన సంగీత ధ్వనులైపోయి ఆయన ముఖం నుంచి ఆ గానం వేదగానం వినపడుతూ ఉన్నదిట. ముక్కుగా ఉన్న 2 రంధ్రాలు అశ్విని దేవతలుగా ఉన్నారుట. అందరూ ఋషుల్లో శ్రేష్ఠులైన వాళ్ళందరూ ఆ మూర్తి భుజాలలో నుంచి కనపడుతూ ఉన్నారుట. సమస్త లోకాలు ఒక కుప్పబోస్తే ఆయన గర్భంలో దర్శనమిస్తున్నాయి. కుప్పబోస్తే ఎలా ఉంటుందో ఆయన పొట్టలో ఉన్నాయిట అవన్నీ. ఆ విశ్వమయ శరీరం కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ దిక్కుల చిట్ట చివరి దాకా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎండ్లెస్ గా మొత్తం ఆక్యుపై చేసి ఉన్నాడు. ఇక్కడ అక్కడ అని లేదు, సర్వవ్యాపనగా ఉన్నాడు. టక్కుమని గోదాదేవి కళ్ళు తెరిచి చూసింది. చూస్తే శ్రీకృష్ణుడి వక్షస్థలంలో రంగనాథుడు కనిపించాడు. వెంటనే రంగనాథుడికి గోద నమస్కరించింది. కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ ఇట్లా అన్నది, మహాత్మా, కళ్ళు మూసి చూసినంతసేపు చూపు ప్రజ్ఞ నిలకడగానే ఉన్నాయి, కానీ నీ ముఖం చూడంగానే, కళ్ళు తెరిచి నీ ముఖం చూడంగానే నాకు మళ్ళీ మోహం కమ్ముకొస్తోంది. మోహం కమ్ముకొస్తోంది అనటానికి గుర్తు ఏమిటంటే మళ్ళీ నాలో ప్రశ్న పుడుతోంది. అంటే ప్రశ్న అంటే మనల్ని మనం 2 ముక్కలు చేసుకోవడమే. అందువల్ల ఆ ప్రశ్న ఏమిటంటే, అంతా నువ్వే అయినప్పుడు ఈ రూపాన్ని మటుకు నేను ఎందుకు వరించకూడదు అనేది నా ప్రశ్న. నీ కళ్ళల్లో చిలిపితనం, నీ రూపం నాకు చాలా ఇష్టము. రంగనాథుడి హృదయంలో ఉన్న ప్రేమకు నేను చాలా కరిగిపోయి పరవశురాలనైపోయి మత్తులో ఉన్నటువంటి మాట నిజమే. అయినా కూడా నీ రూప వైభవం కావాలని నాకు అనిపిస్తోంది అని చెప్పింది మళ్ళీ. కృష్ణుడి హృదయంలో తనతో పాటు రంగనాథుడిని కూడా చూసింది, ఆయన ప్రేమను కూడా రుచి చూసింది. అయినా కృష్ణుడే కావాలనుకుంటోంది. కాబట్టే రంగడికి గోదమ్మ నమస్కారం చేసింది. గోదాదేవి మాటలు విన్న కృష్ణుడు ఇట్లా అన్నాడు, చిన్నతనం నుంచి నా కళ్ళ ముందే పెరిగావు కాబట్టి ఇది పద్ధతి కాదు. రంగనాథుడినే ఇష్టపడి నువ్వు వరించటం సరైన పద్ధతి. నువ్వు ప్రేమించిన రూపమే ఎప్పుడు నీకు కనబడుతుంది. లోకం దృష్టిలో నేను రంగనాథుడు వేరు కావచ్చు, కానీ నీకు మేమిద్దరం కాదు, ఒకళ్ళమే. ఇంకా నా పైన నీకు మనసు ఉన్నది, కోరిక కలుగుతోందని నువ్వు అంటున్నావు కాబట్టి నీ మనస్సుని ఇంక నుంచి నేను రంగనాథుడి మీద నిలబెడతాను అన్నాడు. ఎందుకంటే ఆయన సర్వసమర్థుడు, అటువంటి వాడినే భగవంతుడు అని అంటారు. ఆ మనస్సుని నేను దోవలో పెడతానని చెప్పాడు. శ్రీకృష్ణుడు గోదతో ఇట్లా అంటూ ఉండగానే విష్ణు చిత్తుల వారు స్వామిని సేవించుకోవడానికి వచ్చేశారు. భక్తితో తల వంచి చక్కగా గానం చేస్తూ వికసించిన ముఖంతో నిలబడ్డాడు. ఆయన అంతా ఇప్పుడు సర్దుబాటు అయిపోయింది కదా, కూతురు కనపడింది ముఖ్యంగా. ఆయన్ని చూసి స్వామి చిరునవ్వుతో ఇట్లా అన్నాడు, విష్ణు చిత్త సరసమూర్తి, నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు ఇంకా ఏమైనా సందేహాలు మిగిలిన్నాయా అని అడిగాడు. విష్ణు చిత్తుడు ఆనందంతో పులకించిపోయి నమస్కరించి, తండ్రి, నా మనస్సులో ఆనంద సముద్రం వచ్చేసి నిండిపోయింది. ఇంకా చేయాల్సిందేమిటో నువ్వే చెప్పు. నేనేం చేయాలో ఆజ్ఞాపించు. నిర్ణయం మటుకు నీదే, ఆచరణ మాత్రమే నాది. సర్వస్వానికి నువ్వే కర్తవు సుమా, నువ్వే అన్నీ చేయాలి అన్నాడు. విష్ణు చిత్తుడు ఇట్లా చెప్పగానే శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు, శ్రీ రంగనాథుడు నీ కుమార్తెను వరించాడు. ఆయన వచ్చి నీ కూతుర్ని ప్రేమించాడు. నీ కూతురు కూడా రంగనాథుడి వక్షస్థలంలో శ్రీవత్సం అనే గృహంలో చక్కగా నివాసం పొందిగ్గా కూర్చుంది వెళ్ళి. కాబట్టి రంగనాథుడికి ఆహ్వానం పంపించు, అతడికి నీ కూతుర్నిచ్చి నా సన్నిధిలో భోగి పండుగ రోజు సకల వైభవాలతో పెళ్లి జరిపించు. సకల దేవతలు మహర్షులు ఆ వివాహానికి సాక్షులుగా ఉంటారు ఆ పెళ్లికి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. చెప్పగానే విష్ణు చిత్తుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ధర్మమూర్తి, నిన్నగాక మొన్న ద్వాపర యుగం చివర అవతరించిన చిన్నవాడివి నువ్వు. మరి రంగనాథుడు ఎప్పటివాడో, ఎంత పెద్దవాడో, వయసులో చాలా పెద్దవాడు. శ్రీరామచంద్రుడికి ఇలవేల్పు రంగనాథుడు. వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా రంగనాథుడిని సేవించారంటే ఎంత ముసలివాడు అయి ఉండాలి. అటువంటి ముసలివాడికి నా కూతుర్నివ్వటం న్యాయమేనంటావా? నువ్వు ఇంకొకసారి ఆలోచించు. రాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత విభీషణుడు లంకకి వెళ్తూ ఉంటే రంగనాథుడి విగ్రహాన్ని బహూకరించాడు శ్రీరామచంద్రుడు. వాళ్ళ కులదేవత రంగనాథుడు. అంటే ఎప్పుడు కృతయుగం నాటి మాట, నువ్వు కూడా ఆలోచించు అన్నాడు. అంటే ముసలివాడికి పిల్లనిస్తున్నానని ఫీల్ అవుతున్నాడు ఈయన. గోద కూడా నిన్నే కదా వరించింది అని కూడా అన్నాడు.
ఈ విషయం మనం చూస్తే మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని చూసేటప్పుడు 2, 3 ఏళ్ళు ఉంటే చాలు. మాక్సిమం 4, 5 అనుకుంటాం. అట్లా కాకుండా 30 ఏళ్ళ, 40 ఏళ్ళ అని కాదు. 5000 ఇయర్స్ అంటే 5 మహాయుగాలు భూమి పుట్టక ముందు కాలాన్ని గురించిన చర్చలు జరగటం అనేది ఒక వేడుక. ఇట్లా అడిగిన వాడు పుణ్యమూర్తి అయిన విష్ణుచిత్తుడు. దానికి కృష్ణుడు ఇట్లా సమాధానం చెప్పాడు. గోద నన్ను చేరుకున్నది గాని నేను ఐఎమ్ ఆల్వేస్ బియాండ్ ఎనీ షేప్ ఆర్ నేమ్. ఒక రూపానికి గాని ఒక షేపుకి గాని కట్టుబడిన వాణ్ణి కాదు. శ్రీరంగడి వక్షస్థలంలో శ్రీవత్సము అనే రమ్యమైన కేంద్రంలో చక్కగా గోదాదేవి విశ్రాంతి పొందింది. నేను నిన్నగాక మొన్న ద్వాపరయుగంలో పుట్టానని చిన్నవాణ్ణని నువ్వు అంటున్నావు. అది ఎట్లా నిజం అవుతుంది? ప్రతి కల్పంలో సూర్యుడికి ముందు నేను ఉంటాను, ఉండి సూర్యుడికి యోగం ఉపదేశిస్తూ ఉంటాను నేను. అంటే నేనెంత పెద్దవాడిని అయి ఉండాలి? ఇంకా మాట్లాడితే సూర్యుడు పుట్టక ముందే పుట్టిన నేను అందరికంటా ముసలివాణ్ణి. మరి సూర్యుడు తర్వాత ఎన్నో మన్వంతరాలకు భూమి పుట్టింది. ఆ తర్వాత భూమి మీద అవతరించిన వాడు రంగనాథుడు. అంటే భూమి పుట్టిన తర్వాత భూమి మీద రంగనాథుడు అవతరించాడు. అట్లా చూస్తే నీ కూతురే పెద్దది, రంగనాథుడు చిన్నవాడు అన్నాడు. కాబట్టి ఈ లెక్కలన్నీ వదిలేసేయి అని చెప్పాడు పరమాత్మ. కృష్ణుడి మాటలకు విష్ణుచిత్తుడు పక్కపక్క నవ్వాడుట. నవ్వి, స్వామి, ఈ ఇరుకు చిక్కులు మాయ లెక్కలు నాకెందుకులే, ఆ వ్యాసుల వారు అట్లా రాశాడు, మరి నువ్వే అవతారమూర్తివని, అందరిలోకి మొదటివాడివి నువ్వేనని రాశాడు కాబట్టి నేను అట్లా అన్నానులే అన్నట్ట. అంటే లోపల ఇంకా కూడా ఉంది మనస్సులో, ఈయనే కదా అందరికంటే పెద్దవాడని. కృష్ణుడి లీలలను, దాంట్లో తత్వాన్ని చాలా భాగం దర్శించాడు వ్యాసుడు. అందులో కొంత భాగం మటుకే మనుషులకు అందించాడు, కానీ పూర్తిగా చూపించలేడు కదా ఎవరైనా కూడా. మొత్తం విషయం అంతా మన చేతికి అందించాలంటే మనకు కూడా అర్హత ఉండాలి కదా అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా కృష్ణ పరమాత్మ ఇట్లా అన్నాడు, విష్ణుచిత్త, నేను నీకు కర్తవ్యం చెప్పినప్పుడు శాస్త్రాల్ని, పురాణాలని, వేదతత్వాల్ని, ధర్మశాస్త్ర చర్చలను నువ్వెప్పుడు నా ముందు ప్రస్తావించకూడదు. ఐఎమ్ ఆల్వేస్ బియాండ్ ఎవ్రీథింగ్. శాస్త్రాలని నా తర్వాత వచ్చినాయి. నాకు శాస్త్రం అవసరం లేదు. నేను చెప్పిందే శాసనం, నేను చేసేదే ధర్మం. ధర్మస్వరూపం నాది, దాన్ని మించింది ఏమీ లేదు. నా మాట ఒక్కటే నీ హృదయంలో నిలబడి డైరెక్ట్గా చెప్పింది చేసే పద్ధతి ఉండాలి అని చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. గోదాదేవి కూడా ఒప్పుకుంది, ఎంతో సమ్మతితో ప్రశాంతంతో. రంగపతి వక్షస్థలంలో ఆ రాత్రంతా కూడా ఆవిడ కూడా విశ్రమించింది, విశ్రాంతి తీసుకుంది. ఆ విష్ణుచిత్తుడు కూడా మనస్సులో కలిగినటువంటి ఆ ఊహలు ఈ ఊహలు అన్నీ పోగొట్టుకుని భక్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. మేలుకునున్నప్పుడు మనస్సులో కలిగే వికల్పాలన్నిటినీ పోగొట్టుకునే స్థితిలో గోదాదేవి ఒక దివ్యమైన అనుభూతిలో తేలిపోయింది. మెలకువ అంటేనే కలత. ఒక విధంగా ఎన్నెన్నో ఐడియాలు వస్తాయి మనకి. ఆలోచనలతో నిండిపోయిన మనస్సు కలతగానే ఉంటుంది. అవన్నీ దాటి ఆవిడ విశ్రాంతి పొందుతూ ఉన్నది. అటువంటి 22వ రాత్రి అందరికీ శుభము చేకూర్చుగాక అంటున్నారు. అలాగే మన 22nd నంబర్ రికార్డింగ్ కూడా అయిపోయింది.